బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ కేటీఆర్ ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆనంద్ బాగ్ నుండి మల్కాజ్గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మల్కాజ్గిరిలోని లక్ష్మీ సాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో భారీ చేరికలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేశారు. మల్కాజ్గిరిలో కేటీఆర్ కామెంట్స్ 24 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది. స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టాయి. రెండు పార్టీలు నిలదొక్కున్నాయి. ఒకటి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, మరొకటి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ. ఢిల్లీ పార్టీలు రెండు ఒక్కటే. ఒకరు ఢిల్లీకి మూటలు పంపించేవారు, మరొకరు పదవులు కాపాడుకునేవారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన అత్యాశలు కారణంగా జిల్లాలోని ప్రజలు మోసపోయి ఈ రోజు బాధపడుతున్నారు. రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ సంతోషంగా లేరు. ఆఖరికి వారి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ కండువని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో 16 నెలల్లో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. మంచి నాయకులను గెలిపించుకుంటే మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్లను గెలిపించుకుంటే తులం బంగారం కూడా రాదు. అందుకనే అవకాశం వచ్చినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కి కర్ర కాల్చి వాత పెట్టాలి. ఏప్రిల్ 27 నాడు బీఆర్ఎస్ జరుపుకుంటున్న రజతోత్సవం సభకు మల్కాజ్గిరి నుంచి తరలి రావాలి.
బాగా సమాజ కార్యక్రమాలు ఈరోజు మరి తెలంగాణ చేసిన కేసీఆర్ మరి ఇప్పుడు స్థాయిలో నాయకులు చేరుకునే సందర్భంగా అదేవిధంగా బీజేపీ నుండి కూడా చాలా మంది సోదరులు చేరుకునే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర రెడ్డి గారికి, గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ సందీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మరి మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేస్తున్న సోదరుడు నందికంటి శ్రీధర్ గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సునీత రాము యాదవ్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన సోదరి మన కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరి సబితా కిషోర్ గారు, మాజీ కార్పొరేటర్లు సోదరులు మన జగదీష్ గారు, ఇంకా హనుమంతరావు గారు, ఇంకా పేరు పేరున మన అన్న పరశురామ్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, ఈ రోజు సూర్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీలో ఈ రోజు చేరుతున్న సోదరులు హేమంత్ పటేల్ గారు, అరవింద్ గారు, బంటి గారు బీజేపీ నుండి, భూపాల్ సింగ్ గారు, అదేవిధంగా ఆశు గారు, బాలా గారు, సునందరావు గారు, పేరు పేరున వారితో పాటు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఈ ఎర్రటి ఎండలో కూడా వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే 27 ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది. 24 ఏళ్ళ నుండి 25వ ఏటికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాం, ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా వేరుపడ్డా. ఈ 76 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి, కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. 2 పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24 ఏళ్ల నుండి 25 ఏళ్ల అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే, కాంగ్రెస్ గాని బీజేపీ గాని వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకి కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు, ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. ఒకసారి ఆలోచించండి, ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది. మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇచ్చినారు. హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ హైదరాబాద్ లో గెలుచుకున్నా, దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కరు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గం నుండి మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు
మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతుల్ని మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ కు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు. చివరికి ఒక రోజు అడిగిన రాజశేఖర్ని, ఎందుకంటే పోయి మోడీలో కూర్చున్నావు అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక తీయమంటే తీస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి, అందుకే నిరసన చెప్పడానికి మోడీలో దిగి కూర్చున్నామని చెప్పింది. మొన్న ఈ మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసం వాళ్ళని గెలిపించుకుంటే తులం బంగారం రాదు, మీకు గోల్డ్ కాదు, రోడ్డు గోల్డ్ కూడా రాదు అక్కడికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మన వాళ్ళకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదు. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీలకు, కాంగ్రెస్ వాళ్ళకు, ఢిల్లీ పార్టీలకు ఉంటుందా మీరు ఆలోచన చేయాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి. మరియు పార్టీలో చేరుతున్న హేమంత్, అదేవిధంగా అరవింద్ గారు, బంటి గారు, వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మళ్ళొకసారి మీ అందరికీ మీరు ఈ రోజు ఇచ్చిన ఉత్సాహానికి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ.